యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఎలక్షన్ 2027 ఏదైతే ఉందో దానికి సంబంధించి జరగబోతూ ఉంది. దానికి సంబంధించి వీళ్ళు ఆ రేస్లో ఉన్నారు. సో అంటే లైక్ 31 డిసెంబర్ 2026 వరకు ఇప్పుడు ఉన్నటువంటి యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్ యొక్క పదవి అనేటువంటిది ఉంటుంది. సో దాని తర్వాత అయిపోతుంది. అప్పటికి మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి కాబట్టి దానికి సంబంధించిన ఆ ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయింది. దానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ రేస్లో ఉన్నటువంటి వ్యక్తులు 4 ఉన్నారు. వాళ్ళ పేరు రాఫెల్ గ్రోసీ, ఇంకొక ఆవిడ రెబకా గ్రెన్స్పాన్, ఇంకొక ఆవిడ మైకెల్ బ్యాచ్లెట్, ఇంకొక ఆయన మైకీ సాల్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు 4 రేస్లో ఉన్నారు యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఉండటానికి. మరి దీనికి ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో దీనిలో ఒక 6 ఆర్గన్స్ ఉంటాయి, 6 అనుబంధ రంగాలను ఉంటాయి. వాటిని ఆ 6 ఆర్గన్స్ని లైక్ ఐ కెన్ సే ఇట్ యాజ్ 6 ఆర్గన్స్ మనం చూసుకుంటే ఒకటి జనరల్ అసెంబ్లీ అని అంటాం, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం, సోషియో ఎకనామిక్ కౌన్సిల్ అని పిలుస్తాం, అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని అంటాం, ట్రస్టీషిప్ అని అంటాం. ఇక అదేవిధంగా దీంట్లో సెక్రటరేట్ అనేటువంటిది ఉంటుంది. టోటల్గా మనం తీసుకుంటే 6 అనుబంధ రంగాలు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఉండటం జరిగింది. దాంట్లో ప్రథమైనటువంటి ఒక అనుబంధ రంగం వచ్చేసి యుఎన్ఎస్సి అని అంటాం, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో దీనిలో ఈ యొక్క సెక్రటరీ జనరల్ యొక్క ఎలక్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? సో అది ఎలా ప్రాసెస్ జరుగుతుంది అంటే ముందుగా ఆ 4కి సంబంధించినటువంటి వారు కూడా ఒక్కొక్కరు డిబేట్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు డిబేట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రపంచ దేశానికి చెందినటువంటి ప్రతినిధులు అందరూ కూడా వారిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీరు సెక్రటరీ జనరల్ అయితే ఏం చేస్తారు, ఎలా డెవలప్మెంట్ చేస్తారు, ప్రపంచాన్ని ఎలా యుద్ధాలు రాకుండా ఆపగలుగుతూ ఉంటారు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారు, సంక్షోభాలు వస్తే ఎలా రెస్పాండ్ అవుతుంటారు అనేటువంటి క్వశ్చన్స్ని కనిపిస్తున్నటువంటి 4ని సపరేట్ డిబేట్స్లో అడుగుతూ ఉంటారు. అడిగిన తర్వాత ఫైనల్గా వాళ్ళ యొక్క నామినేషన్ని యుఎన్ఎస్సిలోకి పంపిస్తుంటారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో పాల్గొనేటువంటి వ్యక్తులు దాదాపుగా 10-15 మంది దేశాలకు చెందినటువంటి వారు ఉంటారు. అంటే ఒక 15 దేశాలు పాల్గొంటాయి ఆ ఓటింగ్లో. ఆ 15 దేశాల్లో ఒక 5 దేశాలేమో పర్మనెంట్ కంట్రీస్ అని అంటాం, ఒక 10 దేశాలేమో నాన్ పర్మనెంట్ కంట్రీస్. 5 పర్మనెంట్ కంట్రీస్, 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ అనమాట. వీళ్ళు ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన దానిలో ఒక క్యాండిడేట్ తనని రికమెండ్ చేయాలి, యుఎన్ఎస్సి రికమెండ్ చేయాలి అంటే తనకి కనీసము అట్లీస్ట్ 9 ఓట్స్ అనేటువంటిది రావాలన్నమాట. అర్థమైందా? సో టోటల్గా ఉన్నటువంటి 15 ఓట్లలో 9 ఓట్స్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. ఇంకొక అంశం ఏంటి, ఈ 5 దేశాలు ఉంటాయి చూసారా, వీళ్ళెవరూ కూడా ఆ క్యాండిడేట్ని అపోజ్ చేయకూడదు. ఎందుకు అపోజ్ చేయకూడదు అంటే ఈ 5 పర్మనెంట్ కంట్రీస్కి వీటో పవర్ ఉంటుందన్నమాట. ఆ వీటో పవర్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆ వ్యక్తిని అపోజ్ చేయొద్దు. అలా అపోజ్ చేయనటువంటి వ్యక్తి అంటే 5 కూడా సమోతం తెలియనటువంటి వ్యక్తినే ఏం చేస్తుంటారు, నామినేట్ చేయబడుతూ ఉంటుంది ఫైనల్గా. అర్థమైందా? రికమెండ్ చేయబడుతూ ఉంటుంది. అంటే ఫైనల్గా ఇక్కడ మనకి ఒక వ్యక్తి యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఎన్నిక అవ్వాలి అంటే తనకి ఉన్నటువంటి 15 ఓట్లలో 9 ఓట్లు తనకు రావాలి. అదేవిధంగా P5లో ఉన్నటువంటి దేశాలు ఎవరు కూడా నో చెప్పొద్దు, అంటే నో వీటో పవర్ని, నెగిటివ్ వీటోని ఉపయోగించొద్దు. సో ఎలా ఉంటే ఆ వ్యక్తిని రికమెండ్ చేస్తారు యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా. క్లియర్? అది ప్రాసెస్. సో వీళ్ళు ఒకలా ఓకే అనుకుంటే గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క టర్మ్ అనేటువంటిది 1 జనవరి 2027 నుంచి ప్రారంభం అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 5 years ఉంటారు. బట్ వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం కూడా అవ్వచ్చు, ఎందుకంటే రెన్యూవల్ ఒకసారి చేయవచ్చు. సెకండ్ టైం కూడా వాళ్ళు ఉండటానికి ఛాన్స్ ఉంది. అంటే అప్పుడు కూడా ఎలక్షన్ ఉంటుంది, యుఎన్ఎస్సి రికమెండ్ చేయాలి. రికమెండ్ చేసిన తర్వాత దానికి సంబంధించి మళ్ళీ యునైటెడ్ నేషన్ యొక్క జనరల్ అసెంబ్లీలో దాని యొక్క డిబేట్ జరుగుతుంది. డిబేట్లో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఫైనలైజ్ అయిన తర్వాత ఆ వ్యక్తి సెక్రటరీ జనరల్గా ఉండటం జరుగుతుంది.